హైదరాబాద్ హడావిడి నుంచి కాస్త బ్రేక్ కావాలా, చిల్ అవ్వాలా? నగరపు హడావిడిలో మునిగిపోయిన మనస్సు కొన్నిసార్లు చిన్న విరామం కోరుకుంటుంది. అప్పుడే ఒక సొల్యూషన్. అనంతగిరి కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఫీలింగ్ మాత్రం ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుంటుంది. కేవలం 2 గంటల ప్రయాణంలో మనం ప్రకృతి ఒడిలోకి అడుగుపెట్టొచ్చు. రైట్, మనం కాంక్రీట్ జంగల్ దాటి ప్రస్తుతం ఇటు వికారాబాద్ వైపు వెళ్తా ఉన్నాము, అనంతగిరి హిల్స్ వైపు. సో ప్రస్తుతం అయితే మోయినాబాద్ దాటాము. ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకొక 50 కిలోమీటర్లు ఉంటుంది. సో వికారాబాద్ కావచ్చు, లేదంటే అనంతగిరి హిల్స్. ప్రస్తుతం ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే ఫారెస్ట్ కూడా స్టార్ట్ అయింది. సో చిన్నగా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుదాం. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అనంతగిరి హిల్స్. రైట్, పూర్తిగా మనం కాంక్రీట్ జంగల్కి చాలా దూరం అయితే వచ్చేసాం. దాదాపుగా ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మనం హైదరాబాద్కి అయితే ఉన్నాము. సో చూడొచ్చు, ఇక్కడ నుంచి చుట్టూ ఎటు చూసినా కానీ పచ్చని చెట్లు, పొలాలే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. అదేవిధంగా ఏదైతే చేవెళ్ళ దాటి మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఏదైతే పూర్తిగా కూడా పచ్చని చెట్లతో మధ్యలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితి. అనంతగిరి హిల్స్ ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకొక 24-25 కిలోమీటర్లు ఉంటుంది అని అనుకుంటున్నాను. సో చూశాను, 24 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వెదర్ కూడా చాలా క్లియర్గా మనకు చాలా అనువుగా ఉంది. చల్లటి గాలి మొహానికి తాగుతూ సో వెళ్తూ ఉంటే ఈ ఫీలింగ్ నిజంగా చెప్పాలంటే కాంక్రీట్ జంగల్లో మాత్రం రాదు. ఇది ఖచ్చితంగా వీకెండ్స్లో ఖచ్చితంగా ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయాలి ఎవరైనా కానీ. అంటే ఈ బుల్లెట్ రైడ్ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇదే కాకపోయినప్పటికీ కూడా ఏ బైక్ అయినా, లేదు అని అంటే కార్లో వచ్చినా కానీ చాలా మంచి ప్రయాణం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే విండోస్ డౌన్ చేసి ఆ కృత్రిమంగా వచ్చేటటువంటి ఏసీని ఆపేసి ఈ చల్లటి గాలి మనకు తగులుతూ ఉంటే నిజంగా ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఆ ఫీలే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా కూడా చూడొచ్చు, పూర్తిగా కాంక్రీట్ జంగల్కి దూరంగా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో అనంతగిరి హిల్స్ వైపు అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ రోడ్డు మాత్రం కొంచెం సింగిల్ రోడ్డుగా డబల్ ఉన్నప్పటికీ కూడా కొంచెం రోడ్డు కాస్త చూస్తూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మధ్యలో డివైడర్స్ కూడా ఇవన్నీ కూడా పోల్సి పెట్టారు. కానీ రోడ్డు మాత్రం చాలా మనం ఈ అవుటర్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల అటువైపు వేరే ప్రాంతాల్లో చూసినటువంటి రోడ్లు, ఆ తర్వాత మనం ఇటు చూస్తే మాత్రం కొంచెం రోడ్లు కొద్దిగా ఇలా గుంతలు ఉన్నటువంటి రోడ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తిగా దీంట్లో మనం చూస్తే కనుక వీకెండ్స్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అంటే హైదరాబాద్, ముఖ్యంగా ఈ తెలంగాణ అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా మంచి టూరిస్ట్ ప్లేస్ అని అంటే ఈ అనంతగిరి అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఫారెస్ట్లో కాటేజెస్ కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారు. తర్వాత అక్కడ స్టే చేయొచ్చు. ఆ తర్వాత సన్ రైజ్, సన్సెట్ రెండు కూడా చూసే అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వ్యూస్ ఉంటుంది. ఆ తర్వాత ఘాట్ రోడ్లాడుగా కూడా అక్కడ ఉంటుంది చాలా అద్భుతంగా. సో అది కూడా మనము వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో చూస్తూ ఉన్నాం అంటే చుట్టూ ఈ జర్నీ కొనసాగిద్దాం. ఇంకా దారిలో చాలా ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అవన్నీ కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత మంచి ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఆ ఫుడ్కు సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మనం వికారాబాద్కి వచ్చాము. అసలు నిజంగా హైవే మీద బుల్లెట్ రైడ్ అంటే ఈ ప్రయాణం అంటే కిక్కే వేరు. ఎందుకంటే మధ్య మధ్యలో కుదుపులు, ఆ గుంతలు, చల్లటి గాలి, ఆ మధ్యలో చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం మనము వికారాబాద్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా ఎంత ఉంటుంది అనంతగిరి ఎంత ఉంటుంది? 5 కిలోమీటర్లు ఉంటుంది. రైట్, ఇక్కడ నుంచి అనంతగిరి 5 కిలోమీటర్లు ఉంటుంది. సో అంతలోపు మనం ఈ చల్లటి గాలిలో నిజంగా చెప్పాలంటే అవుట్స్కట్స్ అక్కడ నుంచి ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి వస్తూ ఉంటే చల్లగా మన బాడీ కూడా కూల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా అందుకే వీకెండ్స్లో ఖచ్చితంగా ఇట్లాంటి ప్రయాణం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంది. ఒక్కసారి మాట్లాడదాం. మీ పేరు? సత్యనారాయణ. మీరు ఎంతకాలంగా చేస్తున్నారు? 2 years అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే బాగా చాలామంది వస్తుంటారా? రద్దీ ఎక్కువ ఉంటుందా? వీకెండ్ ఎక్కువ ఉంటుందా? వీక్ డేస్లో ఎక్కువ ఉండదు. సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది. రైట్, ఒక టీ ఇవ్వండి. రైట్, మనం కూడా ఒక చిన్న టీ తాగుదాం. సత్యనారాయణ గారు టీ బ్రహ్మాండంగా పెడతారని చెప్తున్నారు ఇక్కడ అందరూ. సో టీ తాగి మళ్ళీ ఇక్కడ నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. ఇక్కడ ఏంటి అసలు చూసేటి ఏంటి మొత్తం? ఈ ఏదైతే అనంతగిరి హిల్సేనా ఇంకేమైనా ఉన్నాయా? హిల్స్ ఉన్నది, టెంపుల్ ఉంది. ఏ టెంపుల్? అనంతగిరి పద్మనాభ స్వామి. ఓకే, అనంతగిరి పద్మనాభ స్వామి. అనంతగిరి ఊరు పేరు, పద్మనాభ స్వామి అని దేవుడు. సో అది కూడా చాలా మంది వస్తుంటారు దర్శనానికి. అంటే శనివారం ఎక్కువ రష్ ఉంటుంది. శనివారం, ఆదివారం. ఇంకేముంటాయి ఇక్కడ? అక్కడ కిందకి ఇంకా ఉంటాయి సార్, ఇంకా చాలా చూసేది. కోటిపల్లి ప్రాజెక్ట్ బాగుంటుందా? బాగుంటుంది. అక్కడ బోటింగ్ ఉంటుంది. ఓకే, చాలా మంది పర్యాటకులు వస్తుంటారు అక్కడ. తర్వాత ఈ కాటేజెస్ లాగా ఏదో చూసాము, హరిత రిసార్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కోసం అక్కడ ఏదో ఇక్కడ డ్రీమ్ వ్యాలీ అని రిసార్ట్ ఉంది ఒకటి. అక్కడ మొత్తం యాక్టివిటీస్ అన్ని రిసార్ట్లో మొత్తం ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా ఉంటాయి. హైదరాబాద్ నుంచి చాలా మందికి తెలియదు, చాలా మంది ఉంటారు. తెలంగాణ ఊటీ అంటారు. తెలంగాణ ఊటీ చాలా వస్తుంటే కూడా నాకు ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం చల్లగా అయిపోయింది ఆ హైవేలో. మనకు అందుకే సిటీ నుంచి దాటినాక మొయినాబాద్ దగ్గర దాటినాక ఇక్కడ వెదర్ చాలా కూల్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియానే కదా. ఫారెస్ట్ ఏరియా చాలా కూల్ ఉంటుంది. మన తాండూరుకి అక్కడ పోలిస్తే మాబ్నార్ పోలిస్తే ఇక్కడ చాలా. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెంపుల్ కూడా చాలా చరిత్ర ఉంది. మూసీ నది పుట్టింది ఇక్కడే, చాలా చరిత్ర ఉంది. మూసీ ఇక్కడనే, మూసీ నది కూడా ఇక్కడనే పుట్టింది. కొంచెం ముందు రండి. చాలా చరిత్ర ఉంది ఇక్కడ. మూసీ నది ఏముంది మీకు తెలిసిన ఏంటి? మనకు తెలిసిందంటే ప్రస్తుతం ఇప్పుడు కొట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్, చాలా ఇవి ఇక్కడ మెయిన్ ఇవే అన్నమాట. అంటే చాలా సాటర్డే సండేస్ లో చాలా మంది వస్తారు. సాటర్డే సండే ఎక్కడికో పోయేదానికంటే నిజంగా చెప్పాలంటే ఒక 80 కిలోమీటర్ల దూరం కాంక్రీట్ జంగల్ హైదరాబాద్. వాళ్ళకి కూడా చాలా ఇది సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళు చెప్పినట్టుగా బోటింగ్ కావచ్చు, లేదంటే ఇక్కడ సత్యనారాయణ గారు టీ పెట్టించారు, చాలా బ్రహ్మాండంగా ఉంది టీ కూడా. సో ఈ టీ తాగేసి మనం బయలుదేరదాం. ప్రయాణంలో ఇంకిన్ని విషయాలు కూడా చూద్దాం. అట్లాగే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాం మనము. ఆ హిల్స్ దగ్గరకు వెళ్ళే దారిలోనే అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా వస్తుంది. సో ముందుగా ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత అనంతగిరి హిల్స్ దగ్గరికి మనం వెళ్దాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఇటువైపు దారి. సో మనం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చాం. చాలా ప్రసిద్ధి చెందింది. అసలు గుడికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం ఏంటి, అసలు ఏంటి దీనికి సంబంధించిన చరిత్ర అనేది మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. సో వీకెండ్స్లో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చాలా రద్దీగా ఉంటుంది.
సో ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అనంతగిరి హిల్స్కి వెళ్తారు. అక్కడ కాటేజెస్ కావచ్చు, లేదంటే ట్రెక్కింగ్ కావచ్చు, లేదంటే బోట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రోజంతా కూడా ఇక్కడ గడిపేసి మళ్ళీ కాంక్రీట్ జంగల్లోకి అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది ఒక అరణ్యం. నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా, ఒక ఆధ్యాత్మిక శోభ ఇక్కడికి వస్తేనే ఆ విధంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం పూజారిని అడిగి అసలు గుడికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, అసలు ఈ స్వామివారి గురించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక్కడ చూస్తూ ఉన్నాం గరుక్మంతుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది. చాలా పురాతనమైనటువంటి విగ్రహం. ఇటువైపు చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం, అంటే ఒక పెద్ద రాతి పైన ఇక్కడ చెక్కినటువంటి విగ్రహం చూడొచ్చు. చాలా పురాతనమైనది. అదేవిధంగా ఇక్కడ ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా చాలా ఆహ్లాదకరంగా, నిజంగా చెప్పాలంటే అరుదైనటువంటి వృక్ష జాతులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టుపక్కల ఈ ప్రాంతంలో. ఒకసారి మనం లోపలికి వెళ్ళి పూజారిని ఆలయం గురించి అడిగి తెలుసుకుందాం. నిజంగా చెప్పాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు, చాలా పెద్ద వృక్షాలు. సో ఎంతో చరిత్ర ఉండి ఉంటుంది. సో అన్నీ కూడా విగ్రహాలకు ఇక్కడ సంబంధించి బయట ఉన్నటువంటి ఉపాలయాలు కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇటువైపు ఒక్కసారి మనం చూస్తే చూడొచ్చు, అంతా అటవీ ప్రాంతం. అంటే కాంక్రీట్ జంగల్ నుంచి మనం ఎక్కడికి వచ్చామో ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం చుట్టూ పచ్చని చెట్లు, చాలా పెద్ద పెద్ద వృక్షాలవి, పెద్ద లోయలు. ఈ మధ్యలో మనకు ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ, ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పూజారి శేషాద్రి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి స్వామివారి గురించి, అంటే ఇక్కడ స్వయంభువ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి గురుగారు. ఏంటి అసలు, అంటే మన అనంత పద్మనాభ స్వామి వారు స్వయంభువ ఏంటి, అసలు గుడి విశిష్టత ఏంటి? అనంత పద్మనాభ స్వామి గారు ఇక్కడ స్వయంగా వెలిశారండి. 5000 సంవత్సరాలు అయిపోయింది స్వామివారి ఇక్కడ వెలిసి కూడా. అంటే సుమారుగా ద్వాపరాయుగం నాటిదని చెప్పబడుతుంది. ఇదంతా కూడా తపోవనం. ఈ క్షేత్రాన్ని అంతా కూడా తపోవనంగా పిలువబడుతుందండి. ఎందుకంటే మార్కాండేయుల వారు ఈశ్వరుని అనుగ్రహం పొందిన తర్వాత బ్రహ్మదేవుని యొక్క ఉపదేశానుసారం అనంతగిరి క్షేత్రానికి వచ్చి వారు సుమారుగా 14,000 సంవత్సరంలో ఘోరంగా తపస్సు ఆచరించిన కారణంగా భగవంతుడు ఇక్కడ వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపి అయి కూర్చున్నట్టుగా పురాణాధారం. ఇదంతా కూడా స్కంద పురాణంలో వివరించబడిందండి. విష్ణు పురాణంలో తీసుకుంటే ఇది శేషుని యొక్క తోక భాగం అని చెప్తుంది. శేషుని యొక్క శిరస్సు భాగం అంతా తిరుమలగా మారి, మధ్య భాగంలో అహోబిలంగా మారి, తోక భాగమే అనంతగిరిగా మారింది. శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని పేరు వచ్చినట్టుగా పురాణం చెప్తుందండి. కనుక ఇది అంత్యమైనటువంటి క్షేత్రం, కీకారణ్యం అండి. ఇక్కడ ఏమి చేసినా కూడా విశేష ఫలం. అనంత పద్మనాభ దర్శనం, అనంత దుఃఖ నాశనం. కనుక భక్తాదులందరూ కూడా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని వారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలి. విశేషత ఇక్కడ కార్తీక మాసంలో, ఆషాఢ మాసంలో స్వామివారి ఉత్సవం. మూసీ నది కూడా ఈ క్షేత్రంలో పుట్టిందని చెప్పబడుతుంది. ముచ్చుకుందుడు అనేటువంటి మహారాజు పడుకున్న కారణంగా కాల యవనుడు అనేటువంటి రాక్షస సంహారం జరిగి భగవంతుడు ముచ్చుకుంద మహారాజుకు దర్శనమిచ్చి నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు గాను నాకేం వద్దు స్వామి, సదా మీ పాదసేవ చేసేటువంటి అనుగ్రహాన్ని కల్పించండి అంటే నా పాదాల యొక్క ధారణే మీ నదిగా మారని చెప్పేసి అనుగ్రహించినాడు. అది వెనుకటికి ముచ్చుకుంద నది ఈనాడు మూసీ నదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విశేషత గంగా స్వయం వ్యక్తం. మార్కాండేయుల వారు కలియుగ ప్రారంభంలో స్వామివారిని అర్థిస్తే స్వయం గంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరణిగా మారింది. కనుక ఇక్కడ స్నానం చేస్తే గంగా స్నాన ఫలమని, రోజు కూడా ఉత్తరద్వార దర్శనం కనుక స్వామివారిని దర్శిస్తే బదరీనారాయణ దర్శనం అని చెప్పబడుతుంది. కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ స్వామివారి యొక్క ఉత్సవాలు. రైట్, చూస్తున్నారు కదా. అంటే
స్వామివారు స్వయంభూ అని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇందాక పూజారి గారు చెప్పినట్టుగా ఏదైతే శేషుని తోక భాగం ఇక్కడ ఉంది కాబట్టి ఆ విధంగా అనంత పద్మనాభ స్వామిని ఆ విధంగా పూజిస్తారు అన్నారు. అట్లాగే గురువుగారి పేరు కూడా శేషగిరి కావడం కూడా చాలా విశేషం. నిజంగా చాలా మూసీ నది కూడా ఇక్కడే పుట్టిందని చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఆలయం పరిసరాలు మొత్తం కూడా ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఇదంతా కూడా తపోవనం అని చెప్పారు. చుట్టూ కూడా మొత్తం చెట్లతో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆలయం ఉంది. కంపల్సరీ తప్పకుండా కూడా మొదట అనంతగిరి హిల్స్కి వెళ్ళే మార్గంలో దీన్ని దర్శించుకొని వెళ్తే నిజంగా అంతా మంచి జరుగుతుంది, చాలా శుభ పరిణామాలు ఉంటాయంటూ కూడా గురువుగారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం అనంతగిరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా మొత్తం హిల్ స్టేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇందాక ప్రధాన అర్చకులతో మాట్లాడడాము. అదేవిధంగా ఇక్కడ ఆలయం పక్కనే కూడా మూసీ రివర్, అందరికీ తెలిసింది. మూసీ అంటే హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళకి అంటే దాని గురించి క్లియర్గా తెలిసి ఉండకపోవచ్చు. మూసీ జన్మస్థలం అంటే మూసీ ఇక్కడ పుట్టింది. ప్రస్తుతం ఇక్కడే మూసీ అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రదేశంలోనే మూసీ ఇక్కడి నుంచి పుట్టి మూసీ నది ఇక్కడి నుంచే పారుకుంటూ అట్లా వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా దానికి సంబంధించి ఉన్నాయి. సో ఇదంతా కూడా తపోవనం అని చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా తపోవనం. నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద వృక్షాలు, మంచి అన్ని మూలికలకు సంబంధించినటువంటి వృక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా అరుదైన వృక్ష జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మార్కండేయులు తపస్సు చేసినటువంటి స్థలం కూడా ఇందాక మనం ఆ పైన చూసాం. సో అది కూడా ఇక్కడే ఉంది. ఇక్కడంతా ఇది తపోవనం అని కూడా చెప్తూ ఉంటారు. మూసీ నది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. సో మనం చూడొచ్చు వాటర్ కూడా ముందుకెళ్తున్నటువంటి దృశ్యం ఇక్కడ నుంచి మనం చూస్తాము. ఈ విధంగా వాటర్ ఇట్లా వెళ్ళిపోయి హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా మూసీ పారుతూ వెళ్తూ ఉంటుంది. చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, నిజంగా చెప్పాలంటే స్ఫటిక సదృశ్యంగా ఏ విధంగా ఉంటుందో అట్లా ఉన్నాయి వాటర్ కూడా దగ్గర నుంచి చూస్తే. అంటే క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 100 సంవత్సరాల క్రితంది మ్యాంగో ట్రీ, 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ ఇక్కడ చూస్తాం. చాలా పెద్దది, అసలు నిజంగా చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది. నిజంగా ఒక 2-3 బిల్డింగ్ల హైట్లో ఉన్నటువంటి ట్రీ ఇది. చాలా పురాతనమైనది, 100 సంవత్సరాల క్రితం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా లోపలికి మనం ట్రెక్కింగ్ కావచ్చు, లేదంటే ఇటు నుంచి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోతే అరుదైన వృక్ష జాతులు కావచ్చు, లేదంటే కొన్ని జంతువులు కావచ్చు, జింకలు కావచ్చు, ఇట్లాంటివి అవన్నీ కూడా పక్షులు ఇవన్నీ కూడా కనపడే అవకాశం ఉంటుంది. టికెట్ తీసుకొని ఆ విధంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఆలయానికి కూడా చాలామంది వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, అందరికీ జై శ్రీరామ్. మీరు ఎక్కడ ఉంటారు? మేము వికారాబాద్ అండి. అందరం వికారాబాద్ నుంచి వచ్చినాం. ఏంటంటే రెగ్యులర్గా వస్తుంటారా? సో మీరు ఇక్కడికి వచ్చిందాక ఇక్కడ పూజ చేసినట్టుగా చూశాను. ఏంటి ఇంత ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఏకాదశి అని మామూలుగా గుడికి వచ్చినాము. అక్కడ లింగం అనేది అక్కడే స్వయంగా వెలిసిన లింగం. ఎప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి మొత్తం. అందులో నువ్వు ఎక్కడ పోయడము ఏమి ఉండదు, లింగం కింది నుంచి వస్తాయి వాటర్. దానికి అదొక ప్రత్యేకత అక్కడ లింగం అనేది. ఇంకోటి ఏంటంటే బాగా భక్తులు బాగా నమ్ముతారు. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున జాతర అవుతుంది. అందుకు చాలామంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు. ఇంకోటి ఇక్కడ ఈ చెట్ల వల్ల కూడా కొన్ని క్షయవ్యాధికి దానికి బాగా ఆయుర్వేదిక్ చెట్లు ఉన్నాయని ఇక్కడ నమ్ముతారు. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మూసీ నది కూడా ఇక్కడనే ఉద్భవించిందని అంటారు, అక్కడ ఉంది. ఇంకోటి ఏమంటారంటే అప్పుడు రాముడు లక్ష్మణుడికి ఇదైతే హనుమంతుడు సంజీవని తీసుకొని వెళ్తుంటాడు కదా, వెళ్తుంటే తన చేతుల నుంచి ఒక మొక్క అనేది విరిగి ఇది ఇక్కడ అడవిలో పడింది. ఇందులో కూడా సంజీవన చెట్టు ఉందని అంటారు. అంటే అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఇవన్నీ చాలా పవిత్రంగా చూస్తారు. ఇవి తీసుకెళ్ళి వాటిని తాగడమో లేదంటే తలపైన జల్లుకోవడమో చేసుకోవడము. కొన్ని రోగాలకు కూడా ఇక్కడ బాగా చెట్ల కింద ఉన్న కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది బాగా, అట్లని బాగా నమ్ముతారు. ఇక్కడ బాగా కార్తీక మాసంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అవుతుంది జాతర. నిజంగా కూడా వీకెండ్స్ లో చాలా మంది వస్తారు, కానీ చాలా తక్కువ మందికి తెలుసు.
ఇక్కడ మీరు అంటున్నట్టుగా స్వయంభూ శివలింగం కావచ్చు, ఈ మూసీ నది ఇక్కడే పుట్టిందన్న విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది తెలుసు. అందరూ వచ్చి పద్మనాభ స్వామి ఆలయంలో పూజ చేసుకొని ఆ తర్వాత ట్రెక్కింగ్కి వెళ్ళి అట్లా వెళ్ళిపోతారు. ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయనేసి అక్కడ వెళ్తారు, ఇక్కడ కూడా వస్తారు. కాకపోతే ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు అయితేనేమి ఇక్కడ వరకు వస్తారు, చిన్నవాళ్ళు యూత్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం అట్లా వ్యూ పాయింట్స్ అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు మేము వికారాబాద్ వస్తుంటారా రెగ్యులర్గా? వస్తుంటాం సార్, వికారాబాద్కి వెళ్ళి వస్తుంటాం, అప్పుడప్పుడు వస్తుంటాము వెళ్తుంటాం అన్నట్టు, దగ్గర అన్నట్టు. మాది వికారాబాద్. ఈ గుడికి వస్తుంటారు రెగ్యులర్గా? వస్తుంటాం అప్పుడప్పుడు. మేము కూడా వికారాబాద్ అండి, వస్తుంటాము అప్పుడప్పుడు. అంటే వీకెండ్స్లో రారు మీరు ఈ మధ్యలో? అంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అట్లా వస్తుంటాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి వృక్షాల్లో కూడా అంటే చాలా మూలికలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఔషధ నివారణి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పారేటటువంటి నీళ్లు కూడా చాలా పవిత్రమైనవి, చాలా ఔషధ గుణాలు ఉన్నవి అంటూ కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, చూస్తారు కదా, అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టుపక్కల పూర్తిగా ఎట్లాంటి అరుదైనటువంటి వృక్షాలు ఉన్నాయో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా పెద్ద మర్రి చెట్టును కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఒక టీబీ హాస్పిటల్ కూడా గతంలో ఉండేది, ప్రస్తుతం లేదు. ఇక్కడ ఒక నానుడు కూడా ఉండాలి, అంటే అనంతగిరికి హవా లాకో మరీజ్కి దవా అంటూ కూడా చాలామంది చెప్పుకునేవాళ్ళు. అంటే అనంతగిరిలో పర్వతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో వృక్షాలతోంచి వచ్చేటటువంటి గాలి ఒక లక్షలాది అంటే అనారోగ్యం బారిన పడ్డటువంటి వాళ్లకు ఒక మంచి గాలి లాంటిది, మంచి వైద్యం, మంచి మందు లాంటిది అని కూడా చాలామంది చెప్పుకునేవాళ్ళు. సో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఎలా ఉన్నాయో ఇదంతా. సో ఇప్పుడు మనం దట్టమైన ఫారెస్ట్ నుంచి బయటకు వస్తూ ఉన్నాం. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడే అనంతగిరి వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ బండి పార్క్ చేసి మనం అక్కడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ నుంచి అసలు పూర్తిగా అనంతగిరి మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే బండి పార్క్ చేసి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి పూర్తిగా అనంతగిరి హిల్స్ మొత్తం కూడా కనిపిస్తాయి. సో బండి ఇక్కడ పెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ చూద్దాం. రైట్, అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ జామకాయలు కూడా ఉంటాయి. ఎంత అండి ఇది? 10 రూపాయలు సార్. రైట్, ఏంటి దీంట్లో ఏం వేస్తారు? ఇవన్నీ ఏంటి? ఈ ఉప్పు కారం సార్. కలిపిందా? ఓకే. అంటే రెగ్యులర్గా మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే అమ్ముతారు సార్. ఇక్కడనే అమ్ముతారు. ఎంత అవుతుందా గిరాకీ అవుతుందా? ఇప్పుడు మరి వీకెండ్స్ అంటే వారాంతం శని ఆదివారాలు ఎక్కువ ఉంటుందంట కదా? శనివారం ఆదివారం ఎక్కువ ఉంటుంది సార్. సో ఇప్పుడు ఈ వారం మధ్యలో ఎప్పుడు ఎక్కువ గిరాకీ కాదు, తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. మరి ఎట్లా నడుస్తుంది? ఇక తిన్న నడుస్తుంది సార్. ఇక అక్కడిక్కడ తిరుగుతాము, తిరిగి అమ్ముకుంటాం. మరి పడుతుందా? 10 రూపాయలు అంటున్నారు, ఇది మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అయితే పబ్లిక్ లేదు కదా సార్, ఇవ్వాలి కదా. చాలా బాగున్నాయి. హైబ్రిడ్ అవి అంటే టోటల్ లోకల్ సార్. లోకల్. రైట్, చూద్దాం. మనం మీ పేరు? కిష్టయ్య దగ్గర ఒక జామకాయ తీసుకున్నాము, 10 రూపాయలు ఇస్తాము. రైట్, ఒకసారి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ నిజంగా ఇందాక ఈ జామకాయ కూడా ఈ ఫారెస్ట్దే అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడే తోట, అంటే హైబ్రిడ్ కాదు, సో తోటలో ఉంది, ఇది కూడా నాటుది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే చాలా తీయగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తాం దాదాపుగా 3500 పైచీలకు ఎకరాల్లో ఈ పూర్తిగా ఈ అడవి కూడా విస్తీర్ణం ఉంది. దీంట్లో పూర్తిగా వృక్షజాతులు, అరుదైన మూలికలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా ఉన్నాయి. అందుకే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ ఏదైతే అనంతగిరికి హవా లాకో మరీజ్కి దవా అని చెప్తూ ఉంటారు. నిజంగా ఎందుకంటే ఆ విధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతసేపు నేను డ్రైవ్ చేసి హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గాలి, సో ఈ కొండపైన ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ క్లౌడీనెస్ కావచ్చు, ఇదంతా కూడా అంటే మనం నిజంగా చెప్పాలంటే మన అదృష్టం అనుకోవచ్చు. ఈరోజు ఎండలేదు ఎక్కువ, మొత్తం మబ్బులు, మేఘాలు, లైట్గా అప్పుడప్పుడు సూర్యుడు వచ్చి వెళ్తూ ఉన్నారు. సో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి వ్యూ పాయింట్ నుంచి ఈ 3500 పైచీలకు ఎకరాలు ఏ విధంగా కనబడుతుంది ఒకసారి చూద్దాం. రైట్, ఇక ప్రస్తుతం మనం
ఈ ఏదైతే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నామో ఇది ఇక్కడికి చాలామంది కూడా ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ చూడొచ్చు సర్పన్పల్లి లేక్ కూడా కనిపిస్తూ ఉంది. దాని చుట్టూ కూడా చాలా కాటేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా అనంతగిరి హిల్స్ చుట్టూ కూడా 3500 ఎకరాల పైచిలుకు ఇక్కడ స్థలం కూడా ఉంది. దాంట్లో అరుదైన మూలికలు కావచ్చు, వృక్ష జాతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఒక నానుడు కూడా ఉంది, అంటే అనంతగిరికి హవా లాకో మరీజ్కి దవా అంటూ కూడా. ఎందుకంటే అనంతగిరి హిల్స్ పైన ఉన్నటువంటి గాలి తగిలితే ఏదైనా వ్యాధిగ్రస్తులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి కూడా ఈ గాలి పైకి రావడం వల్ల పూర్తిగా నిర్మూలించుకుపోతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మూలికలు అవన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అని చెప్తూ ఉంటారు. అట్లాగే మనం చూస్తూ ఉన్నాం ఈ సర్పన్పల్లి లేక్ పక్క నుంచి కూడా 2 ట్రైన్లు కూడా వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అంటే అక్కడి నుంచి 2 పాస్ అవుతూ ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ ఒక బ్యూటీ అంటే ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి ఈ పాయింట్ దగ్గరికి గతంలో నవాబులు కూడా ఇక్కడికి వచ్చి సేద తీరేవారు, ఈ వ్యూ పాయింట్కి వచ్చేవారు అని కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు వస్తున్న హైదరాబాద్ నుంచి కావచ్చు ఇతరత్ర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు గుర్రాలపైన వస్తున్నటువంటి సమయంలో ఎండ తగలకుండా ఉండడం కోసం ఇరువైపులా చెట్లు కూడా నాటించారు. అప్పుడు అవే ఇప్పుడు మహావృక్షాలుగా మారిపోయాయి. మర్రి కావచ్చు, రాగి చెట్లు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి చాలా ఏళ్ల తరబడి విస్తరించున్నటువంటి వృక్షాలు ఇక్కడ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వ్యూ పాయింట్ని కూడా ఎంజాయ్ చేసేవారు అని కూడా కొద్దిమంది పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే వారాంతంలో మాత్రం చాలా రద్దీ ఉంటుంది. అందుకని ఈ వ్యూ పాయింట్ కూడా చాలా ప్రత్యేకత ఉన్నాయి అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అనంతగిరి హిల్స్లో ప్రముఖంగా అందరూ ఎంజాయ్ చేసే వ్యూ పాయింట్. మరికొన్ని విశేషాలు వచ్చే వారం ప్రయాణంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.